వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 31వ వచనం. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణుజొచ్చిన వారందరికీ ఆయన కేడము. మరొకసారి అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి 4 ప్రాముఖ్యమైన సత్యాలను ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, మ్యాజెస్టీ ఆఫ్ హిజ్ వే. అతని మార్గం యొక్క ఔన్నత్యాన్ని మనం ఎరగాలి. యెహోవా యథార్థవంతుడు అన్న మాట 31వ వచనంలో రాయబడింది. 33వ వచనంలో ఆయన తన మార్గమునందు యథార్థవంతులను నడిపించును. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒక మంచి ఆర్కిటెక్ట్ బ్లూ ప్రింట్ ఇస్తాడు ఏదన్నా కట్టడాన్ని నిర్మించడానికి. కానీ నిర్మాణం చేసేవాళ్ళు ఆ బ్లూ ప్రింట్ని అనుసరిస్తే ఆ కట్టడం స్థిరముగా ఉంటుంది. కానీ ఎక్కడైనా ఫెయిల్ అయితే ఆ కట్టడం అంతా కూలిపోవటానికి అవకాశం ఉంది. దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆయన యథార్థతను బట్టి మనం నడిస్తే చక్కని అద్భుతమైన గమ్యాలకు మనం చేరటానికి అవకాశం ఉంది. లేదు అని అంటే మన మధ్యలోనే ఆగిపోవటానికి అవకాశం ఉంది. ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఐగుప్తులో నుండి కనానికి దేవుడు మార్గాన్ని చూపించాడు. కానీ వారి అవిధేయతను బట్టి అరణ్యంలోనే వాళ్ళు చాలా సంవత్సరాలు ఆగిపోయారు, ఆశీర్వాదాన్ని ఆలస్యంగా పొందారు. కాబట్టి దేవుని యథార్థ మార్గములను మనం గ్రహించాలి. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మిస్టరీ ఆఫ్ హిస్ పర్పస్. ఆయన ఉద్దేశం యొక్క మర్మమును, రహస్యమును కూడా మనం ఆలోచన చేయాలి. ఆయన మనకు ఎందుకు ఇంత గమ్యముగా, అగోచరముగా ఆయన మర్మము దాచిపెట్టబడుతుంది, ఆయన ఉద్దేశాలు నేటి దినాల్లో మనకు అర్థం కావు. ప్రస్తుత పరిస్థితుల్లో అవి మనకి అగోచరముగా కనిపిస్తూ ఉంటాయి. ఉదాహరణకి, ఒక పిల్లవాడికి టీకా వేస్తున్నప్పుడు ఆ టీకా యొక్క నొప్పి, ఆ బాధ ఏంటో ఆ వ్యక్తికి అర్థం కాదు. కానీ ఆ బాధ అంతా ఎరిగిన తల్లిదండ్రులు అతని రక్షణ కొరకు దాన్ని వేయించారు అని ఆలోచన కలిగి ఉంటాం. అలాగే దేవుడు మనకు అనుమతిస్తున్న శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, నష్టాలు, కష్టాలు ఇవన్నీ ఆ సమయానికి మనకు అర్థం కాదు. యేసపు జీవితంలో కూడా ఎన్నో బాధలు పడ్డాడు. అన్యాయంగా అరెస్ట్ చేయబడ్డాడు, జైలు పాలయ్యాడు, భయంకరమైన పరిస్థితుల్లో శోధింపబడ్డాడు. వీటిలన్నీ ఆ సమయంలో అర్థం కాలేదు. కానీ ఒక రోజున ప్రపంచం మొత్తానికి ఆహారం పెట్టే రక్షకుడయ్యాడు అన్న సత్యాన్ని ఎరిగినప్పుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని సంపూర్ణంగా అంగీకరించాడు. 3వ విషయాన్ని మనం గ్రహించాలి. మెజర్ ఆఫ్ హిజ్ వర్డ్. ఆయన మాట యొక్క కొలతను కూడా మనం ఆలోచన చేస్తే, యెహోవా వాక్కు నిర్మలము, అది చాలా పరిశుద్ధత కలిగినది. అనేక పర్యాయాలు అది శోధింపబడింది. వెండిని శోధించి, బంగారమును శోధించి, ఆ తర్వాత సువర్ణముగా ఎలాగైతే మనం నిర్ధారిస్తామో, దేవుని వాక్యము తరతరాలుగా శోధింపబడతా ఉంది, పరిశోధింపబడతా ఉంది. నేటికిని అది నిర్మలము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. చివరిగా 4వది, మైటీ ఆఫ్ హిజ్ షీల్డ్. ఆయన కవచము యొక్క శక్తిని మనం ఆలోచన చేస్తే, ఆయన శరణుజొచ్చిన వారందరికీ ఆయన కేడము. ఈరోజు డాలు అనేకమైన శత్రు బాణాల నుండి ఆ సైనికుడిని రక్షించినట్లుగా ఆధ్యాత్మిక యుద్ధంలో అనేకమైన ఆత్మీయ పోరాటాలను మనం గెలవటానికి, జయించడానికి దేవుడే మనకు షీల్డ్ లాగా, కేడములాగా, కవచములాగా ఉండగలిగితే అది మనకు మేలు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు తండ్రి, మరొకసారి నీ మాటను బట్టి, నీ వాక్యమును బట్టి, నీ కేడమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మమ్మల్ని అందరినీ కాపాడి రక్షించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.